ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్. ఆల్ ఐస్ ఆన్ రఫా. గత కొన్ని రోజులుగా ఇదే పేరు మనకి కంటిన్యూస్గా ఇంటర్నెట్లో వినిపిస్తూ ఉంది. అసలు ఇంటర్నెట్లో అందరూ ఈ స్టేటస్ ఎందుకు పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పెడుతున్నారు, అండ్ 47 మిలియన్ టైమ్స్ ఈ స్టోరీ షేర్ అయింది. ఈ ఆల్ ఐస్ ఆన్ రఫా అనేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టర్ ఏదైతే మనం చూస్తున్నామో ఆల్ ఐస్ ఆన్ రఫా, అది ఒక AI జనరేటెడ్ పిక్చర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ ఈ పిక్చర్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ అదే అందరికీ స్టెప్ బై స్టెప్ షేరింగ్లో కానివ్వండి అన్ని విధాలుగా స్ప్రెడ్ అవుతూ వెళ్ళిందనమాట. సో దాన్నే అందరు ఇన్స్టాగ్రామ్లో షేర్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకు పెడుతున్నారు, దీనికంటే ముందు అసలు ఏం జరిగింది, ఇజ్రాయెల్ రఫాని ఎందుకు అటాక్ చేసింది, అసలు ఎయిర్ స్ట్రైక్ ఎందుకు అయింది, నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్రీవియస్లీ ఏమైందంటే, అంతకుముందు 2023 అక్టోబర్ 7లో ఫస్ట్ హమాస్ ఇజ్రాయెల్ని అటాక్ చేసింది. హమాస్ అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అనమాట. సో వీళ్ళ బేస్ వచ్చేసి మేజర్గా మనకి గాజాలో కొంతమంది ఒక గ్రూప్, అలానే రఫాలో ఒక గ్రూప్ ఉంటారు. సో అలానే ప్యాలెస్తీన్ మొత్తంలో ఒక్కొక్క టెర్రరిస్ట్ గ్రూప్, అలానే హమాస్ ఉంటుంది. హమాస్ ఒక్కొక్క చోట ఒక్కొక్క స్థావరాలు వీళ్ళు పెట్టుకొని ఉంటున్నారు. వీళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఇజ్రాయెల్ని అటాక్ చేశారు. అది ఎప్పుడు చెప్పాను కదా, అక్టోబర్ 7, 2023లో చేశాక ఆ అటాక్లో ఏమైంది, 1200 మంది చనిపోయారు. తర్వాత 250 మందిని వీళ్ళు హాస్టేజ్ తీసుకున్నారు. అంటే వీళ్ళు వాళ్ళని కిడ్నాప్ అనుకోండి ఒక రకంగా, అక్కడి నుంచి కిడ్నాప్ చేసి వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. సో ఈ అటాక్ తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ గాజా మీద కౌంటర్ అటాక్ చేసింది. దాంట్లో 28,000 మంది చనిపోయారు. అయితే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, బెంజమిన్ నెతన్యాహు, అతను ఏంటంటే ఎట్లాగైనా సరే ఈ హమాస్ గ్రూప్ని ఎలిమినేట్ చేయాలి, బికాజ్ అది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కాబట్టి, ఇంకా వాళ్ళ దేశం మీద అటాక్ అయింది కాబట్టి ఎలాగైనా ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ఉంచకూడదు, ఇంకా టోటల్ క్లీనప్ చేయాలని చెప్పేసి ఫస్ట్ గాజా మీద అటాక్ చేశారు కదా. అలానే నెక్స్ట్ వాళ్ళకి ఈ హమాస్ గ్రూపు రఫా సిటీలో ఉందని ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని ప్రకారంగా వీళ్ళు ఈ రఫా సిటీని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ రఫానే ఫస్ట్ ఎందుకు అటాక్ చేశారు, గాజాలో ఇంకా వేరే సిటీస్ కూడా ఉన్నాయి కదా అంటే, సౌత్ సైడ్ ఆఫ్ గాజాలో ఈ రఫా సిటీ ఉంటుంది. ఈ బార్డర్ వచ్చేసి ఈజిప్ట్కి క్లోజ్గా ఉంటుంది అండ్ మెడిటేరియన్ సీకి కూడా క్లోజ్గా ఉంటుంది అనమాట. సో ఈ సిటీ నుంచి, అంటే రఫా సిటీ నుంచి ఫుడ్, ఫ్యూయల్ ఇవన్నీ కూడా గాజాకి సప్లై అవుతుంది త్రూ మెడిటేరియన్ సీ. సో ఈ బార్డర్స్ కనుక వీళ్ళు సీల్ చేయగలిగితే, అంటే ఇజ్రాయెల్ వాళ్ళు సీల్ చేయగలిగి దాని మీద కమాండ్ ఎంచుకోగలిగితే, ఫస్ట్ ఫుడ్ సప్లై కానివ్వండి ఏదైనా మీన్స్ ఏవేవైతే హమాస్ గ్రూప్కి వెళ్తున్నాయో గాజాలో, అవన్నిటిని మీద కూడా కంట్రోల్ తెచ్చుకోవచ్చు ఈ బార్డర్ క్లోజ్ చేసి అని చెప్పేసి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అనుకొని ఫస్ట్ రఫా వాళ్ళకి ఎవాక్యువేట్ చేయమని చెప్పారు. కామన్ సిటిజన్స్ కూడా ఉంటారు కదా, ఈ గొడవల వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి ఆల్రెడీ ప్రయర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అందరూ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాక్యువేట్ చేసేయండి అని చెప్పి. బట్ స్టిల్ వాళ్ళు అక్కడ జనాలు ఉన్నారో లేరో, లేకపోతే వాళ్ళకి మెసేజ్ అందలేదో, కానీ ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ అయ్యేటప్పుడు మాత్రం అక్కడ కామన్ పీపుల్ ఉన్నారు. హమాస్ గ్రూప్ కంటే ముందు కూడా ఫస్ట్ కామన్ పీపుల్ మీదనే అటాక్ అవ్వడం జరిగింది, ఈ ఎయిర్ స్ట్రైక్ అనేది జరిగింది. సో చాలామంది చనిపోయారు కూడా, చిన్నపిల్లలతో సహా. అండ్ మేజర్గా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, మన హమాస్ గ్రూప్ అందరు కూడా స్పెషల్లీ గాజాలో కానివ్వండి, రాఫాలో కానివ్వండి, హాస్పిటల్స్లో ఎక్కువగా గ్రూప్స్ అందరు కూడా ఉన్నట్టు వాళ్ళకి న్యూస్ అనేది వచ్చిందనమాట. సో వీళ్ళ ఫోర్సెస్ అందరు కూడా హాస్పిటల్లో వెళ్ళి ఫస్ట్ అటాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రౌండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే గ్రిప్ ఉంటుందో అదంతా కూడా తెచ్చుకున్నారు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ అయిన తర్వాత గ్రౌండ్ ఫోర్స్ అంతా పంపించి ఆ సిటీలో ఫస్ట్ కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి ప్రీవియస్లీ రష్యా యుక్రెయిన్ వార్లో కూడా అదే జరిగింది. ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్ వేస్తారు, ఆ తర్వాతే మనకి గ్రౌండ్ ఫోర్స్ అనేది డిప్లాయ్ అవుతుంది అనమాట. సో దట్ సిటీలో కంట్రోల్ అనేది తెచ్చుకుంటారు. సో ఈ అటాక్ అయ్యాక USA కానివ్వండి, ఈజిప్ట్, అరబ్ కంట్రీస్ అందరు కూడా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో కానివ్వండి డిస్కషన్ అంతా చేశారనమాట, అటాక్ స్టాప్ చేయండి అది అని చెప్పేసి, బికాస్ కామనర్ పీపుల్ లైఫ్స్ అన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయని. సో మరి నెక్స్ట్ స్టెప్ ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఎలా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు, ఎయిర్ స్ట్రైక్స్ ఆపేస్తారా లేదా, లేకపోతే టోటల్గా వాళ్ళు అన్నట్టు హమాస్ని ఎరాడికేట్ చేసి కంట్రోల్ తీసుకునేంత వరకు ఆగరా అనేది టైమే డిసైడ్ చేస్తుంది. బికాస్ మనకి ప్రీవియస్లీ రష్యన్ యుక్రెయిన్ వార్లో కూడా అదే జరిగింది.
ఒక స్టెప్ బై స్టెప్ రష్యా యుక్రెయిన్ సైడ్ వెళ్తూ అంతా ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో వీళ్ళు కూడా అదే ప్లాన్ చేస్తారా, లేకపోతే అడిషనల్గా వీళ్ళు ఏమన్నా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారా, ఇంకెంతమంది పీపుల్స్ లైఫ్ అనేది లాస్ అవుతుంది, హమాస్ గ్రూప్ని టోటల్గా ఎరాడికేట్ చేస్తారని తెలియాలంటే మాత్రం ఇంకా టైమే డిసైడ్ చేయాలి. చూద్దాం ఏమవుతుందో. బికాజ్ సీరియస్ సిచ్యువేషన్స్ అన్నీ అవుతే మాత్రం ఆల్రెడీ ఈజిప్ట్ పీస్ ట్రీటీ అనేది ఇజ్రాయెల్ వాళ్ళతో క్యాన్సిల్ చేసుకుంటుంది బికాజ్ ఈ అటాక్స్ అవ్వడం వల్ల. ఇంకా అలానే మీకు ఇజ్రాయలీ అండ్ పాలస్తీనియన్ ఇష్యూస్ కూడా మీకు తెలిసే ఉంటాయి. మీరు ఒకసారి హిస్టరీ చూసుకుంటే కూడా ఫస్ట్ నుంచి ఇజ్రాయెల్కి అండ్ పాలస్తీనియన్ పీపుల్కి అస్సలు పడదు బికాజ్ ఆఫ్ గాజా స్ట్రిప్ ఇష్యూ వల్ల. సో చూడాలి ఏమవుతుందో అనేది. వీళ్ళు పైన వాళ్ళందరూ బాగానే ఉంటారు కానీ కామన్ పీపులే బాగా ఎఫెక్ట్ అయ్యేది. లెట్స్ సీ ఏమవుతుందో. వచ్చేసి ఆల్ ఐస్ అండ్ రఫా స్టోరీ అనమాట. సో అంతా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కూడా నేను టైమ్లీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ యాక్చువల్గా మీరు ఏదైతే పోస్ట్ చూస్తున్నా చెప్పాను కదా ఏఐ జనరేటెడ్, కానీ ఒరిజినల్ పోస్ట్ వచ్చేసి మా దగ్గర ఉంది. అది నేను ఈ వీడియో ఎండ్లో పెడతాను చూడండి. అది యాక్చువల్ పోస్ట్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Please like, share and subscribe and support our channel. Thank you.